రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. హెల్త్ కేర్ రంగంలో భాగస్వామ్యం కావటం సహా లైఫ్ సైన్సెస్, స్కిల్ యూనివర్సిటీలకు మద్దతివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్టాన్ఫోర్డ్ ను ఆహ్వానించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై గూగుల్ ప్రతినిధులతో సీఎం మాట్లాడారు. హైదరాబాద్ లో తమ కేపబిలిటీ సెంటర్ ను సెప్టెంబర్లో విస్తరించనున్నట్లు జంతు ఆరోగ్య సంస్థ జోయిటిస్ ప్రకటించింది. అమెజాన్, ఎనోవిక్స్, మోనార్క్ ట్రాక్టర్స్ ప్రతినిధులతోనూ సీఎం బృందం చర్చలు జరపనుంది. అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, గూగుల్ ప్రధాన కార్యాలయం, జోయిటిస్ కంపెనీని సీఎం సందర్శించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, హెల్త్ కేర్ రంగాల్లో పరస్పర సహకారంపై స్టాన్ఫోర్డ్ సెంటర్ ఫర్ బయో డిజైన్ సీనియర్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం చర్చించింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. సానుకూలంగా స్పందించిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు ప్రభుత్వానికి లేఖ సమర్పించారు. వైద్య పరికరాల పరిశ్రమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని స్టాన్ఫోర్డ్ ప్రతినిధులు అనురాగ్ మైరాల్, జోష్ మేకోవర్ పేర్కొన్నారు. కొత్త సంస్కరణలో తెలంగాణ భారత్లోనే ముందు వరుసలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి వారికి వివరించారు. స్టాన్ఫోర్డ్ వంటి గ్లోబల్ లీడర్ల భాగస్వామ్యంతో హెల్త్ కేర్ రంగంలో అవసరమైన ఆధునిక నైపుణ్యం, పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం స్టాన్ఫోర్డ్ భాగస్వామ్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కేర్ రంగానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలంగాణలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ శాటిలైట్ సెంటర్ ఏర్పాటును పరిశీలించాలని కోరారు. కాలిఫోర్నియాలో గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎలా వినియోగించుకోవచ్చనే అంశాలపై గూగుల్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. ప్రముఖ అంతర్జాతీయ జంతు ఆరోగ్య సంస్థ జోయిటిస్ కంపెనీ ప్రతినిధులు కీత్ సర్బాగ్, అనిల్ రాఘవ్ తదితరులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చించింది. హైదరాబాద్ లో తమ కేపబిలిటీ సెంటర్ ను సెప్టెంబర్లో విస్తరించనున్నట్లు జోయిటిస్ ప్రకటించింది. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా చర్చల్లో పాల్గొన్నారు. గోల్డెన్ గ్రేట్ బ్రిడ్జి సందర్శనతో అమెరికా పర్యటన ముగించుకొని దక్షిణ కొరియాకు వెళ్లనున్నారు.